కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలను చూస్తే అబ్బురపోయే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వారం రోజుల క్రితం తాగిన మైకంలో 6 వ్యక్తులు, ఒక వ్యక్తిని మరో వ్యక్తి, 2 అన్నదమ్ములను చితకబాదిన ఘటన ఇదే ప్రాంతంలో చోటు చేసుకుంది. చూడవచ్చు కామారెడ్డి పట్టణ కేంద్రంలోని డ్రీమ్ ఫర్నిచర్ షాప్ వద్ద వారు ఎవరైతే షాప్లో వర్క్ చేసే వారు 2 అన్నదమ్ములు ఇదే షాపుల్లో రాత్రి అంతా పడుకుంటారు. ఆ పడుకున్న సమయంలో బయటికి వచ్చి మలమూత్ర విసర్జన కోసం బయటకు వచ్చారు. బయటకు వచ్చిన క్రమంలో ఒక 6 వ్యక్తులు వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగి అతన్ని చితకబాదిన అంశం అయితే వాళ్ళు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతన్ని చితకబాదిన క్రమంలో పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. అపస్మారక స్థితిలోకి వెళ్ళిన అనంతరం అతను చికిత్సను అందించారు. దీనికి అంతటికి సంబంధించి చూడొచ్చు, ఏదైతే చికిత్స పొందిన వ్యక్తి ప్రస్తుతం నిన్న మొన్నటి వరకు కోమాల నుండి బయటకు వచ్చాడు. అతను పరిస్థితి ఎలా ఉంది, అతనికి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు కొట్టారు, అసలు అతనికి ఎలాంటి చికిత్సను అందించారు. ఈ షాపులో మొత్తంగా శ్రీకాంత్తో పాటు వారు 2 బ్రదర్స్ ఉంటారు, సూర్యకాంత్ మరో వ్యక్తి. అయితే శివ, వీళ్ళందరూ కూడా ఇదే షాప్లో వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చూడొచ్చు ఇదే సీసీ ఫుటేజ్లో ఆధారంగా, అంటే వారికి ఈ షాప్లో మొత్తం సీసీ ఫుటేజ్ ఉంటుంది. దీనికి అంతటికి సంబంధించి సీసీ ఫుటేజ్ ఆధారంగా ఏదైతే ఈ ఘటనలు జరిగాయో అది ఈ సీసీ కెమెరాలు ఉండడం వల్లనే ఏం జరిగింది అనే కోణంలో కూడా పూర్తిగా మనం చూసుకోవచ్చు. అంటే ఈ సీసీ ఫుటేజ్ ఉండడం వల్ల ఇక్కడ ఏం జరిగింది అనేది పూర్తిగా క్షుణ్ణంగా కనిపిస్తుంది. హ్యాండిక్యాప్ అయిన వ్యక్తి కూడా అతన్ని చూడకుండా దారుణంగా చితకబాదిన ఘటన కనిపిస్తుంది. చెప్పండి సూర్యకాంత్, ఏం జరిగింది ఆ రోజు? నేను సార్ ఇట్లానే నైట్ 10:30 అట్లా అవుతున్నది. టాయిలెట్ పోదామని బయటకు వెళ్ళి ఎక్కడికి నేను టాయిలెట్ పోతుంటే ఇక టాయిలెట్ పోతే ఇట్లా లోపట్లోకి వస్తున్నాను. వాళ్ళు అక్కడ నించున్నారు అక్కడ నించున్నారు. అరే అని పిలిచారు. చెప్పండి అన్న అని నేను అన్నాను. అయితే నేను ఏమనలే కదా, నన్ను ఎందుకు తిడుతున్నారు అన్న అంటే, ఆయన మీదకి వచ్చాడైనా నేనేమో ఇట్లా బ్యాక్ సైడ్ వచ్చేస్తున్నాను. నాకు భయం అయింది, నాకు కాలు నొప్పి, నాకు చెయ్యి ఇరిగింది ఉంటుంది ఆల్రెడీ. హ్యాండిక్యాప్ 65% హ్యాండిక్యాప్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉంది నా దగ్గర. కడుపులో తన్నాడు, నెగిరి ఇక్కడ పడ్డా. నన్ను కొట్టంగా ఏ తమ్ముడు నేను చూస్తున్నా, డోర్ ఓపెన్ ఉంది, మా తమ్ముడు వచ్చాడు. అన్న అతను ఎందుకు కొడుతున్నారు అది అనేది అదే నెట్టడం జరిగింది. ఇది అయింది. అందులోనే మా అన్న మాకు డైలీ టిఫిన్ తీసుకొస్తాడు నైట్ అన్నం తినడానికి 10:30కి అట్లా 10:30కి. అయితే అందులోనే అన్నయ్య ఆపేసి పోనీ వాళ్ళు ఏదో డ్రింక్ చేసి ఉన్నారు, ఇక మీరేమవుతుంది వాళ్ళు ఏమన్నా వెళ్ళండి బాబు మీరు అనేసి అన్నయ్య వాళ్ళని పంపించేశాడు. అయినా వాళ్ళు ఏమన్నా వాచ్ పడిపోయింది అన్న ఒక చిన్న క్రమంలో అది ఒక చిన్న సాగు పట్టుకొని మళ్ళీ వచ్చారు. నేను ఏం చేశానంటే, నాకు కడుపులో తన్నారు కదా ముందు, నాకు కడుపులోనే వస్తుంది చాలా. నేనేం చేశాను, అంబులెన్స్కి కాల్ చేసి సార్ ఇక్కడ ఐటీ పక్కకి ఎస్ఆర్కే కాలేజ్ ఉంటుంది, అక్కడ ఇలా చిన్న గొడవ జరిగింది సార్, నా కడుపులో చాలా పెయిన్ అవుతున్నది, మీరు దయచేసి రావాలి అని నేను అంబులెన్స్కి కాల్ చేశాను. అంబులెన్స్ రాకపోతే ఆ రోజు ఏం జరుగుతుండే దారుణం కూడా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు మళ్ళీ ఊహించలేకపోతున్నారు ఆ దారుణం. నేను వాళ్ళ 5 నుంచి 6 ఒక్కడేమో కన్నింగ్ వచ్చాడు, అన్న అనుకుంటూ వచ్చాడు, తమ్మనికి తెలియకుండా బయటకు వెళ్ళాడు. ఇక వాళ్ళు వెనకాల పడ్డారు 3. నేను బయటకు వెళ్ళాను, మళ్ళీ లోపలికి వచ్చాను. నాకు అర్థం కాలేదు, కొడుతుర్రా తమ్ముడు అని చూసేసరికి ఆ రోడ్డు మీదకి వెళ్ళాడు తమ్ముడు, కట్టెలు పట్టుకుని వస్తున్నాడు. కొంచెం అయితే బస్ కింద పడుతుండే తమ్ముడు. నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, సీసీ ఫోటేజ్ అటు సైడ్ ఉంది నా దగ్గర, ఇటు కూడా సీసీ ఫోటేజ్ ఉంది నాది. మళ్ళీ నేను వెళ్ళంగానే రౌత్ పట్టుకొని మాట్లాడుతున్నాను. నేను రౌత్ పట్టుకొని ఇక్కడ కొట్టడం జరిగింది. నాకు 2 days పండుకున్నాను, నేను రెస్ట్ తీసుకున్నాను, నాకేం అర్థం కాలేదు. తర్వాత తల అనేది చాలా నొస్తుంది. నేను స్కానింగ్ తీయడం జరిగింది, అన్నీ చేయడం జరిగింది, ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇట్లా మేడంకి చూపించడం జరిగింది. మేడం డాక్టర్ సాబ్ ఒకటి అంటున్నారు, వీలైనంత త్వరగా హైదరాబాద్ తీసుకెళ్ళండి అది ఇది. దయచేసి నాకు కానీ ఈ ప్రభుత్వం కానీ నాకు ఈ పిఎస్ కానీ మన డిపార్ట్మెంట్ కానీ దయచేసి చెప్పండి, మీరు ఇంత జరిగిన ఘటన జరిగింది, మీ బంధువులు కానీ మీ అన్నదమ్ములు కానీ పోలీసులకు ఫిర్యాదు చేశారా? చేశారు కానీ పిఎస్ వాళ్ళు అందరూ ఇక బండి అంటున్నారు, కానీ ఎవరు నా దగ్గరికి రాలేదు, నా దగ్గరికి ఎవరు ఎంక్వైరీ అది అని అడగలేరు. ఇక అది వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో వాళ్ళు కూడా ఎవరు ఇప్పటిదాకా లోపలికి చేయలేదు, రెస్పాన్స్ ఇవ్వలేదు వాళ్ళు కూడా. మరి దయచేసి వాళ్ళకు కూడా ఇలా ఇంకోసారి ఎవరికి జరగకుండా దయచేసి వాళ్ళకి శిక్షించాలి, వాళ్ళకి పనిష్మెంట్ పడాలండి. నాకు జరిగిన నష్టపరిహారం ఏదైతే ఉందో అది ఎదుటి వాళ్ళకి జరగకుండా వాళ్ళకు కూడా తగిన శిక్షలు వేయాలి. 6 అర్ధరాత్రి ఏమేమో డ్రగ్స్ లాంటివి పదార్థాలు తీసుకొని ఇలా ఎవరి మీద అంటే వాళ్ళ మీద పడడం
మంచిది కాదు. షాప్ కి సంబంధించిన రెగ్యులర్ గా ఈ షాప్ అంతా చూసుకుంటాడు శ్రీకాంత్ అనే వ్యక్తి. అయితే మీ బ్రదర్ కి కొట్టిన అని చెప్తున్నారు కదా, ఇదంతా అసలు ఏం జరిగింది? అది ఇది ఏం చేయించారు మీరు దాన్ని? అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించాము. గవర్నమెంట్ హాస్పిటల్ చూపిస్తే సార్ వాళ్ళు ఏమన్నారంటే సిటీ స్కాన్ చేపి అని చెప్పారు. అక్కడ సిటీ స్కాన్ ఫెసిలిటీ లేదు గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి ప్రైవేట్లో చేయించాము. ప్రైవేట్లో చూపించాక నరాలకు సంబంధించిన హాస్పిటల్కి వెళ్ళాలి అంటే న్యూరో హాస్పిటల్, నక్షత్ర న్యూరో హాస్పిటల్కి నిన్న వెళ్ళాము. నిన్న నక్షత్ర హాస్పిటల్కి వెళ్ళాక మేడం వాళ్ళు ఏం చెప్పారంటే ఇది చిన్న బ్రెయిన్లో రక్తం అనేది గడ్డగట్టి బ్రెయిన్లో ఇది రక్తం పోతుంది, ఇది చాలా పెద్ద సీరియస్ కేసు, మీరు కిమ్స్కి హైదరాబాద్కి వెళ్ళిపోండి వెంటనే, మీకు అది ప్రైవేట్లో చేసుకుంటే లక్షలలో అవుతుంది, అలాగే ప్రాణాపాయం కూడా కావచ్చు, కాబట్టి మీరు తొందరగానే వెంటనే వెళ్ళిపోవాలని చెప్పారు. కానీ మాకు మా ఆర్థిక స్తోమత లేక ముందు కరోనాలోనే మా అమ్మ నాన్న చనిపోయారు. మేము ముగ్గురం అన్నదమ్ములం ఇక్కడే రోడ్డు మీద సామాన్ అమ్ముకొని ఇక్కడే జీవనం అనేది చేస్తుంటాము. అయితే ఇంత ఘటన ఇన్ని రోజులుగా ఎందుకు హాస్పిటల్కి అంటే హాస్పిటల్కి పోయాము కానీ ఇంత పెద్దగా అవుతుంది అని, ఇన్ని రోజులుగా ఎందుకు హాస్పిటల్కి అంటే హాస్పిటల్కి పోయాము కానీ ఇంత పెద్దగా అవుతుంది అని మేము అనుకోలేదు. అది చెప్పండి, ఈ ఘటన జరిగి సుమారు వారం రోజులు అవుతుంది. వారం రోజుల తర్వాత ఈ సీసీ ఫుటేజ్ బయటకు రావడం వల్లనే ఇది సంచలనం జరుగుతుంది. ఈ వారం రోజుల తర్వాత మీరు ఎందుకు స్పందించారు? వారం రోజుల తర్వాత అని అనుకుంటే మేము గొడవలకు ఎప్పుడు అంటే కరోనాలో ఆ ఇన్సిడెంట్ అమ్మ నాన్న చనిపోవడము, మొన్న మా చిన్నమ్మ కొడుకు కూడా చనిపోయిండు యాక్సిడెంట్లో, దాని నుంచి ఇంకా మేము కోలుకోలేదు. సో మాకు గొడవలు అటువంటివి అని ఎందుకు భయం అని చెప్పేసి మేము ఇక్కడే పడుకుంటా ఉంటాం సామాన్ అమ్ముకుంటా, ఎవరితో గొడవలు ఎందుకని మేము పెద్దగా ఇది చేయలేదు, దీన్ని బయటికి తీసుకురాలేదు. కానీ మేము ఇప్పటికీ 6 రోజులు అవుతుంది మేము కేసు చేసి కూడా వాళ్ళ మీద ఇప్పటికీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. పోలీసులకు ఎన్నటికి ఫిర్యాదు చేశారు? పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఏం చేశారు పోలీసులు ఏం చేయలేదండి, మా దగ్గరికి ఇప్పటిదాకా ఒకసారి కూడా రాలేదు. 31st 29th నాడు రాత్రి 10:30కు ఈ ఘటన జరిగింది. 10:30కు ఒకటోసారి వచ్చారు, రెండోసారి మళ్ళీ బట్టలు మార్చుకొని రెండోసారి వచ్చి మాకు కొట్టారు. ఇంత కక్షపూర్వకంగా కొట్టడానికి కారణం ఏంటి? మరి మాకైతే వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. కాబట్టి 6గురిని తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రాగేట్ చేసి వాళ్ళని శిక్షించాలని మేము అనుకుంటున్నాం. అంతే. అంటే మీకు ఏం న్యాయం కావాలని కోరుతున్నారు? మాకు న్యాయం అంటే ఇప్పుడు వానికి లక్షలలో ట్రీట్మెంట్ అవుతుంది అంటున్నారు. అయితే ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి, ప్రభుత్వం మాకు ఏదైనా సాయం చేయాలి. ప్రభుత్వం మరి పిఎస్ డిపార్ట్మెంట్ కూడా ఒక అంగవైకల్యం అని కూడా చూడకుండా అతన్ని దారుణంగా అంత కట్టెలతో రాడ్లతో కొట్టడం జరిగింది. కాబట్టి ఇంత కఠినంగా వాళ్ళు మాకు తెలిసి గంజాయో తాగి ఉన్నారని మాకు అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు అంత నార్మల్ పీపుల్ లాగా కనపడలేదు. మరి వాళ్ళు ఏ మైకంలో చేస్తారో తెలియదు. ఇటువంటి కామారెడ్డిలో ఇంతకుముందు కూడా మేము విన్నాము ఈ గంజాయి గురించి కూడా. కాబట్టి ఇటువంటి ఉందా లేదో తెలియదు మాకు, వాళ్ళు కొంచెం తాగి కూడా ఉండే. కాబట్టి ఈ పరిస్థితిలో ఆ రోజు అంబులెన్స్ అతను రాకపోతే మా 2 తమ్ముళ్ళు చనిపోతుండే. మా చిన్న తమ్ముని కూడా బస్తో తరుముతుంటే 1 నిమిషంలో బస్ కింద పడుతుంటే మా తమ్ముడు, అతన్ని 4-5 మళ్ళీ ప్రొఫెషనల్గా మాస్కులు వేసుకొని గ్లౌజులు వేసుకొని రక్తం రాకుండా కొట్టడం, అవన్నీ కూడా సీసీ ఫుటేజ్లో ఉన్నాయి. మా ఏదున్నా ప్రభుత్వము సీసీ ఫుటేజ్ ఆధారంగానన్నా తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మొత్తంగా చూసుకోవచ్చు ఏదైతే ఈ ఘటన వారం రోజుల క్రితం జరిగిన ఘటన, చెప్పండి మీకు అసలు ఆ రోజు ఏం జరిగింది? సార్ మేము ఇలానే ఇక్కడనే మేము తిని ఇక్కడనే ఉంటాం సార్, ఇక్కడనే పడుకుంటాం, మేము షాప్లో వర్క్ చేసుకొని ఇక్కడనే పడుకుంటాం, ఇలానే డైలీ లాగానే ఉన్నాము. నైట్ టైము ఇట్లానే వచ్చారు టాయిలెట్ చేస్తామని చెప్పేసి ఏదో బండి ఆపారు, మేము ఇక్కడనే ఉన్నాము. వచ్చారు, వాళ్ళే పిలిచారు, వాళ్ళే తిట్టిర్రు, ఏమైందన్నా ఎందుకు తిడుతున్నారు అంటే నీకు ఎందుకు అది ఇది అని చెప్పేసి ఇక బూతులు బాగా మాట్లాడేసారు సార్. మా అన్న వచ్చినప్పటికీ ఆపేయండు, అయినా సరే వినలేదు. వచ్చాను మా చిన్న ఆయనని కొట్టినాక నేను ఆపినాం, వానికి సీరియస్గా పెయిన్ లేస్తుందంటే అంబులెన్స్కి కాల్ చేసిందని చెప్పి అంబులెన్స్ వచ్చింది. ఆ రోజు మాకు అంబులెన్స్ డ్రైవర్ రాకపోతే మేము చనిపోయేటోళ్ళం సార్. మేము అంబులెన్స్ డ్రైవర్ వచ్చింది కాబట్టి మమ్మల్ని కాపాడండి సార్. ఆ రోజు అంటే నువ్వు సీసీ ఫుటేజ్ లో దృశ్యాలు కనిపిస్తున్నాయి, నువ్వు అటు ఉరుకంగానే బస్సు వచ్చింది, నువ్వు కొంచెం నేను 1 సెకండ్ గ్యాప్ లో నేను అటు సైడ్ నేను వాళ్ళు వచ్చేదాన్ని పానం మీద భయంతో నేను పారిపోయినా సార్. పారిపోగానే బస్సు వచ్చింది, జస్ట్ మిస్ లో నేను చనిపోయాను సార్. జస్ట్ మిస్ లో 1 సెకండ్ గ్యాప్ లో నేను చనిపోయాను సార్. కానీ ఆ రోజు మాత్రం మాకు అంబులెన్స్ డ్రైవర్ రాకపోతే బాగా ఇబ్బంది అవుతుండే సార్. కానీ ఒకటి ఏంటంటే మనకి ఈరోజు ఈ సొసైటీలో మనకి ఏం జరుగుతుంది సార్ అంటే మాకు డైలీ చూస్తాం సార్, పెట్రోలింగ్ తిరుగుతుంది. ఆ రోజు మాకు ఏ పోలీసు వాళ్ళు రాలేరు సార్, మాకు ఏ పోలీసు వాళ్ళు రాలేరు, ఎవరేం చేయలేరు, దేవుని లెక్క మమ్మల్ని చివరి కాపాడలేదు సార్ ఆ రోజు. కానీ ఇక్కడ జరగాల్సింది ఏంటంటే సొసైటీ ఎక్కడికి కోలుతుంది, రోజుకి ఎట్లా తయారవుతున్నారు. నా పేరు శివ సార్, నా పేరు శివ. కానీ డైలీ ఎట్లా తయారవుతారు సొసైటీలో జనాలు అని చెప్పి భయం అవుతుంది సార్. ఇది
చివరికి ఏం కావాలి ప్రభుత్వం నుంచి? సార్ ఏం లేదు సార్, పోలీసుల నుంచి ఏం మాకు ఒకటే సార్, మాకు జరిగిన మాకు ఏంటంటే మాకు ఏం నష్టం జరిగిందో అది నష్టపరిహారం అయినా సరే ఏదైనా సరే, కానీ మా వాళ్ళని ఇంకొకరికి ఇట్లా మా లెక్క ఇంకోసారి ఎవరికి కావద్దు సార్. ఇట్లా రోడ్ల మీద మేము అయినాం సార్, కానీ ఇంకెవరు సఫర్ కావద్దు ఇట్లా, అట్లా ఎవరు ఏదని చెప్పేసి మా కోరిక సార్, అంతే. మొత్తంగా చూసుకోవచ్చు ఏదైతే కామారెడ్డి పట్టణంలో వారం రోజుల క్రితం ఘటన ఆలస్యంగా వెలుగుకు వచ్చిన దృశ్యాలను అయితే కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయి. అనవసరంగా మా షాప్ ముందరకు వచ్చి మమ్మల్ని చితకబాదారు 6 వ్యక్తులు అని చెప్పి ఏదైతే వాగ్మేగారు సూర్యకాంత్ అతని తమ్ముడు శివ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి అంతటికి సంబంధించి మమ్మల్ని అనవసరంగా కొట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా కానీ పోలీసులు ఇప్పటి వరకు కూడా వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎవరైతే సూర్యకాంత్ ఉన్నాడో అతనికి బ్రెయిన్లో క్లాట్ అయింది, దాన్ని చికిత్స చేయాలి, పెద్ద ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయాలి. కాబట్టి మాకు ఖర్చుతో కూడుకున్న పని. మేము రోడ్డు పక్కన ఉండి ఏదైతే సోఫా సెట్లు అమ్ముకునే జీవనం సాగిస్తాం 3 అన్నదమ్ములు. గతంలో మా అమ్మ నాన్నలు కరోనాలో చనిపోయారు, దానివల్ల మేము చాలా ఇబ్బందులు, గొడవలు అవసరం లేదని అనుకొని ఇన్ని రోజులు కామ్గా ఉన్నాం. కానీ ఈ ఘటనను చూసిన తర్వాత, ఈ సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత, మా పరిస్థితిని చూసిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసినాం. ఇలాంటి ఘటనలు ఎవరికి జరగకూడదు, మాకు న్యాయం చేయాలని చెప్పి ఈ కుటుంబం ఏదైతే బాధితులు సూర్యకాంత్ చెప్తున్నారు. కామారెడ్డిలో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారో, ఎవరైతే 6 వ్యక్తులు 2 వ్యక్తులను కొట్టిన ఘటనకు సంబంధించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ డ్రీమ్ ఫర్నిచర్ షాప్ వద్ద పనిచేసే 2 వ్యక్తులను సూర్యకాంత్ శివలను గుర్తు తెలియని వ్యక్తులు 6 కలిసి కొట్టారు. వారిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేస్తామన్నారు. వారి ఎంక్వైరీ ఎక్కడి వరకు వచ్చింది అనే అంశానికి సంబంధించి కామారెడ్డి టౌన్ సిఐ నరేష్ సార్ చెప్పండి. ముఖ్యంగా ఆ ఘటన ఏదైతే 29వ తారీఖు నాడు జరిగింది, ఆ ఘటన సీసీ ఫుటేజ్ చూస్తే మాత్రం అతి దారుణంగా కొట్టిన ఘటన కనిపిస్తుంది. వారిపైన పోలీసులు కూడా మీరు కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. అసలు ఎంతవరకు వచ్చింది? డ్రీమ్ ఫర్నిచర్ దగ్గర మొన్న జరిగిన ఈ దాంట్లో ఒక సూర్యకాంత్ ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దాని మీద వాళ్ళందరినీ పిలిపించి 41 నోటీస్ ఇచ్చేసి ఇచ్చి ఎంక్వైరీ చేస్తున్నాం. ఆ సీసీ ఫుటేజ్ అన్నీ కలెక్ట్ చేసినాం. తర్వాత ఛార్జ్షీట్ వేసి ఇన్వెస్టిగేషన్ వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలుపుతున్నాను. అయితే ముఖ్యంగా కామారెడ్డిలో ఈ ఘటన జరిగిన తర్వాత సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైరల్ అయిన క్రమంలో బయటకు వచ్చింది ఇంత ఘటన జరిగింది అనే క్రమం. అతను మాత్రం ప్రస్తుతం అయితే బ్రెయిన్ క్లాట్ అయింది, ఆసుపత్రిలో చికిత్స పొందాలి, డబ్బులు ఇబ్బందులు అవుతున్నాయి అనే క్రమంలో కూడా ఇది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ ఎలా జరగబోతుంది, వాళ్ళు మందు దాగి కొట్టారు అనే కోణంలో కూడా వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేసినట్టు తెలుసు. అది వెరిఫై చేస్తుండే ఆ ఇన్వెస్టిగేషన్లో అన్నీ తెలుస్తాయి నిజాలు. అవసరమైతే అతను మంచిగానే ఉండు, మాకు తెలిసిన ప్రకారం అయితే ఎవరైతే కంప్లైంట్ ఉండో మంచిగానే ఉన్నాడు. అది విచారణలో తెలుస్తుందండి. అతను వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. మొత్తానికి చెప్పచ్చు, కామారెడ్డి పోలీసులు అయితే ఎవరైతే ఆ మందు తాగి 6 కలిసి ఒక 2 వ్యక్తులను కొట్టిన ఘటనను పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నాం. ఇప్పుడైతే ప్రస్తుతం ఆ అబ్బాయి చికిత్స పొందుతూ బాగానే ఉన్నాడో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరైతే కొట్టిన వ్యక్తులు ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. పోలీసులు తీవ్రంగా దానిపైన ఏదైతే ఈ ఘటన గంజాయి కానీ ఇలాంటి పైన ఎవరైనా తాగి కొట్టినా కానీ ఈ ఘటనపైన కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కామారెడ్డి పోలీసులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.